ఇది వాల్మీకి రామాయణంలో విశేషాలన్నీ ఒకసారి ఉత్తరకాండ రామాయణంలో వాల్మీకి రామాయణంలో ఉత్తరకాండలో 94వ సర్కండి. ఏమండి ఎవరు మిగతా వాళ్ళు మాట్లాడకండి, సునీల్ అందరూ కూడా మ్యూట్ చేసుకోండి. దాని హెడ్డింగ్ ఇది మన గోరఖ్పూర్ వాళ్ళ ప్రెస్ దర్శనం. ఇది కుశలవ కర్తృకం రామాయణ కావ్య గానం శ్రీరామేణ తస్య సభాయాం శ్రావణం. సభలో వినిపించడం. ఏమండి అక్కడ శ్రవణం, సభాయాం శ్రవణం. అక్కడ ఎవరెవరు ఉన్నారో లిస్ట్ ఇచ్చాడండి. అథ కర్మాంతరే రాజా సమాహూయ మహామునీన్ పార్థివాంశ నరవ్యాఘ్ర పండితాన్ నైగమాంస్తథా. అంటే మహర్షులను కూర్చోబెట్టాడు, రాజులందరినీ కూడా కూర్చోబెట్టాడు, అశ్వమేధ యాగానికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా కూర్చోబెట్టాడు. తర్వాత పండితుల్ని, నిగమము అంటే వేద పండితులను కూర్చోబెట్టాడు. పౌరాణికాన్ అంటే పురాణానికి కొన్ని లక్షణాలు ఉంటాయి, ఆ పురాణ లక్షణాలని దీంట్లో సిద్ధిస్తున్నాయా లేవా. శబ్దవిధ అంటే వ్యాకరణ శాస్త్రజ్ఞని. ఏ వృద్ధాశ్చ ద్విజాతయ స్వరాణం లక్షణజ్ఞాంశ్చ. స్వరజ్ఞానం ఉండాలి అంటే దానికి శిక్షాశాస్త్ర పండితులు, అక్కడ స్వరం వస్తుందండి. ఉత్సుకాన్ ద్విజసత్తమాన్ లక్షణజ్ఞాంశ్చ. లక్షణ శాస్త్రం ఉంటుందండి. మనకి సలక్షణ ఘనాపాఠి అంటుంటారు. లక్షణం అనే మీకు అప్పుడప్పుడు చెప్పాను, ఒకసారి 2-3 సార్లు ఉదాహరణ కూడా చెప్పానండి. ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ వాక్యానికి లక్షణం చదివి వినిపించానండి, మీకు జ్ఞాపకం ఉందో లేదో. అంటే నమశివాయ అనే 5 అక్షరాలను పలకడానికి మనకి 2 సెకండ్లు కూడా పట్టదు. కానీ అది ఏ రూల్స్ చేత, ఏ నియమముల చేత ఆ అక్షరాలు ఆ రకంగా ఏర్పడతాయి. ఒక్కొక్క అక్షరంలో భాగాలు ఏమేమి ఉంటాయి, అది శరీరంలో ఎక్కడ ఉత్పత్తి అవుతాయి, ఆ ఉత్పత్తి అయినటువంటి శబ్దం ఏ విశ్వంలో ఏ జీవి యొక్క కంఠం వలె ఉంటుంది. ఇలాంటి మొత్తం తగిలి సుమారు 200 సూత్రాలు ఉంటాయండి 5 అక్షరాలకి వర్ణించడానికి. 200 సూత్రాలు వర్ణించడానికి 8 నిమిషాలు కంటిన్యూ నాన్ స్టాప్గా చదివితే, ఫుల్ స్పీడ్ పోనిస్తే 80 MPHలో అది సుమారు మీకు 8 నిమిషాలు పడుతుందండి. అన్ని రూల్స్ ఉంటాయి. ఆ శాస్త్రం పేరు లక్షణ శాస్త్రం. వాళ్ళని కూర్చోబెట్టాడు. గాంధర్వాన్ అంటే సంగీత పండితులను కూర్చోబెట్టాడు. అంటే సంగీతానికి కుదురుతున్నా కుదరదా. ఇంకేదా రామాయణం అనేది గానం అంటున్నారు. గానం అనేవి అది గంధర్వులు అంటే సంగీత పండితులు. నైగమాంశ విశేష పాద అక్షర సమాస జ్ఞాన్. మళ్ళీ ఇందులో చూడండి, పాదము. ఇందులో మనకి అక్షరం లెవెల్లో ఉన్న శాస్త్రం పేరు శిక్షాశాస్త్రం అండి. కొన్ని అక్షరముల యొక్క సముదాయంతో ఏర్పడేది పదము, అది వ్యాకరణ శాస్త్రం అండి. పదముల యొక్క సముదాయంతో ఏర్పడేది మనకు ఒక సెంటెన్స్, స్టేట్మెంటు, దాని మీమాంసా శాస్త్రం అండి. తర్వాత పాద అక్షర సమాసాలు, ఈ వ్యాకరణంలో మీకు సంధులు వస్తాయి, సమాసాలు వస్తాయండి. పరినిష్టాన్ కళా మాత్ర, ఒక్కొక్కటి దాని సంగీతంలో కూడా మళ్ళీ ఇప్పుడు మీకు ఎంతంత మాత్రాకాలం అంటుంటారు, ఇలా మనం చేతితోటి చేస్తుంటారు కదా. కళా మాత్ర విశేష జ్ఞానం. ఇది కాకుండా జ్యోతిష్ శాస్త్ర పండితుని జ్యోతిషేచ పరంగతాను, పారంగతులైనటువంటి వాడిని పిలిచాడు. అంటే ఇందులో రామాయణంలో మన అనేక చోట్ల జ్యోతిష్ శాస్త్ర విషయాలు వచ్చాయండి. శ్రీరామచంద్రుని యొక్క ఆవిర్భావమే, ఆయన అవతారం జరిగింది ఎప్పుడు. తతో యజ్ఞే సమాప్తేతు ఋతు నవషట్ సమత్యయు తతశ్చ అని ఆ శ్లోకాలన్నీ కూడా అది జ్యోతిష్ శాస్త్రానికి సంబంధించిన విషయాలు. సరిగ్గా చెప్పారా చెప్పలేదా అయ్యా. క్రియాకల్ప విధశ్చైవ. యజ్ఞాలు కూడా ఎలా జరుగుతున్నాయి, యజ్ఞ వేదికలు ఎలా కట్టున్నారు, ఆ విషయాలన్నీ వచ్చాయి. అంటే యజ్ఞ వేదిక నిర్మాణం చేసే ఆ పండితులు పిలిచారండి. అంటే శుల్భ సూత్రం అంటారండి, అంటే కల్పశాస్త్రం, ఆ శాస్త్ర పండితులు పిలిచారు. తథా కార్య విశారదాం భాషాజ్ఞాని భాషాజ్ఞాన్ ఇంగితజ్ఞాంశ్చ. ఇంగితం అంటే మాటలు ఉండవు, చేష్టలతోటే భావాలు, అంటే బై లిప్ మూవ్మెంట్ ద్వారా అవతల మెసేజ్ పంపించడం, అవన్నీ కూడా అనేక ఉంటాయి. సౌజ్ఞల ద్వారా వాడు పిలిచేటండి. నైగాంశ హేతు
ఉపచార కుశలాన్ని కొంతమంది నాస్తికవాదులు పిలిచేటండి. నాస్తికులు కూడా ఏమండి హైతుకాంశ బహుశ్రుతాన్ ఛందో విధ ఛందశాస్త్రం వచ్చిన వాళ్ళు పిలిచాడు. పురాణ జ్ఞానం వైదికాన్ ద్విజసత్తమాన్ చిత్రజ్ఞానం కొందరు బొమ్మలు వేసేటటువంటి వాళ్ళు పిలిచాడు. ఎంచేత రామాయణంలో మనకి సుందరకాండలో రావణాసుడి ఇంట్లో ఉన్నటువంటి సింహద్వారం మీద మహాలక్ష్మీదేవి బొమ్మ ఉన్నట్టు మనకి శ్లోకం చదువుకున్నామండి. మొట్టమొదటి తలుపు మీద కార్వింగ్ చేశారు, మహాలక్ష్మి బొమ్మ కార్వింగ్ చేశారు సింహద్వారం మీద రావణాసుడి ఇంటో. ఆ బొమ్మలు అక్కడ వర్ణించినటువంటి వర్ణన సరిగ్గా వేశారా లేదని మళ్ళీ ఈ చిత్రలేఖన శాస్త్ర పండితులు పిలిచారట, అది కరెక్ట్గా వర్ణించారా లేదా అని. నీతి నిపుణాను, ఇందులో నీతులు ఏమిటి అవినీతులు ఏమిటి, వేదాంతార్థ ప్రబోధకాలు, ఇందులో అనేక చోట్ల వేదాంతం వచ్చింది. సుందరకాండలోనే వేదాంత వాక్యాలు వచ్చాయండి. మన లంకాదహనం అయిపోయాక ఆ ఊళ్ళో రాక్షసులందరూ అప్పుడు వేదాంతాన్ని చెప్తారండి. ఆ వాక్యాలు జ్ఞాపకం ఏమో అనుకుంటాను మీకు. ఏతాన్ సర్వాన్ సమానీయ ఇందరిని పిలుచుకొచ్చి కూర్చోబెట్టాక గాతారో సమవి అప్పుడు ఇద్దరు కురాలని రమ్మన్నట్టండి ఆయన. అంటే ఎంత శల్య పరీక్ష చేయించుకున్నాడో చూడండి శ్రీరామచంద్రుడు. అందరూ కూడా భడి అని మేలుతూ అలాగా ఇందాక చెప్పినటువంటి భగవద్గీతలో కానీ ఏ శాస్త్రమైనా సరే అక్షరాన్ని ఇలాంటి 1000 సంవత్సరాలు ఇలా ఇన్ని రకాల శాస్త్ర పండితులు కూడా భగవద్గీతను విశ్లేషణ చేశారు. భగవద్గీతనే కాదు శాంకర భాష్యాన్ని విశ్లేషణ చేశారు. అయితే కొంతమంది అంగీకరించలేదు. ఎవరు అంగీకరించలేదు? రామానుజ పద్ధతి వాళ్ళు అంగీకరించలేదు. ఇంకొకళ్ళు అంగీకరించలేదు. వాళ్ళు ఎవరు? మధ్వ పద్ధతి వాళ్ళు అంగీకరించలేదు. వాళ్ళ ఆర్గ్యుమెంట్ వాళ్ళు చేశారు. ఇప్పుడు శంకరాచార్య వారు సాక్షాత్తు లేదు. ఇంకా శంకరాచార్య వారి యొక్క పీఠంలో ఉన్న జగద్గురువులు ఉంటారు. వాళ్ళు వాదన చేసుకుంటూనే ఉన్నారు, జరుగుతూనే ఉన్నాయి, ఆ వాదాలు జరుగుతూనే ఉన్నాయి. మూల గ్రంథం అలా పరిరక్షించబడిందమ్మా. అది నువ్వు అడిగిన ప్రశ్నకి సమాధానం ఏంటంటే అది కంఠస్థమై ఉండడం, గ్రంథస్థమై ఉండడం, తాళపత్రాల్లో లిఖితమై ఉండడం. తాళపత్రాలు ఇన్ని లక్షల మంది చదివారు, అందరూ చదివారు, కానీ అంతమంది పండితులకి అది కాపీ లేకుండా ఎలా చదువుతారు వాళ్ళు చదువుకోవడానికి? ఏమండి ఇలాగ అనేక మంది చేత సంరక్షించబడింది మన వేద వాంగ్మయం అంతా కూడా. వాళ్ళందరికీ కూడా మనం శాశ్వతంగా రుణపడి ఉన్నామండి. చాలా చిన్న మాట అండి, అంతే. జ్ఞాన భిక్షని మనం అనుభవిస్తూ పొందుతున్నాం, అంతే. అంతవరకు చెప్పుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. గణపతి నమామి కవిం కవీనాముపమశ్రవస్తమం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం. ఓం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రియవతు. ఓం వస్తున్నాను ఒక్క నిమిషం. ఓం నారాయణం పద్మభువం వసిష్ఠం శక్తిం చ తత్పుత్ర పరాశరం చ వ్యాసం సుఖం గౌడపదం మహాంతం గోవిందయోగీంద్రమథాస్య శిష్యం శ్రీశంకరాచార్యమథాస్య పద్మపాదం చ హస్తామలకం చ శిష్యం తం త్రోటకం వార్తికకారమన్యానస్మద్గురూన్ సంతతమానతోస్మి. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యః బ్రహ్మవిద్యా సంప్రదాయకర్తృభ్యః వంశఋషిభ్యః మహద్భ్యః నమో గురుభ్యః. సర్వోపప్లవరహితః ప్రజ్ఞానఘనః ప్రత్యగర్థః బ్రహ్మైవాహమస్మి. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రహితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం. నమోస్తుతే వ్యాస విశాలబుద్ధే ఫుల్లారవిందాయత పత్రనేత్ర येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयप्रदीपः. प्रपन्नपारिजाताय तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः. वाचकः प्रणवो यस्य क्रीडावस्त्वखिलं जगत् श्रुतिराज्ञा वपुर्ज्ञानं तं वन्दे देवकीसुतं. सर्वोपनिषदो गावो दोग्धा गोपालनन्दनः पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महतु.
వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం భీష్మద్రోణతటా జయద్రథజలా గాంధార నీలోత్పలా శల్యగ్రాహవతీ కృపేణ వహినీ కర్ణేన వేలాకులా అశ్వత్థామ వికర్ణఘోరమకరా దుర్యోధనావర్తిని సోత్తీర్ణా ఖలు పాండవైరణనదీ కైవర్తకే కేశవీ పారాశర్యవచः సరోజమమలం గీతార్థగంధోత్కటం నానాఖ్యానకకేసరం హరికథా సద్భానునాబోధితం లోకే సజ్జన షట్పదైరహరః పేపీయమానం ముదా భూయాద్ భారత పంకజం కలిమల ప్రధ్వంసి న శ్రేయసి మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం యం బ్రహ్మా వరుణేంద్రరుద్రమరుతస్తున్వంతి దివ్యైస్తవైః వేదైः సాంగపదక్రమోపనిషదైర్గాయంతి యం సామగాः ధ్యానావస్థితతద్గతేన మనసా పశ్యంతి యం యోగినः యస్యాంతం న విదుఃసురాసురగణా దేవాయ తస్మై నమః ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుः సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనం ఈ శ్లోకం పూర్తయిందా అమ్మాయి? చెప్పుకోలేదా? ఇంకా అవలేదండి. 28 మొదలు పెట్టాలండి. 5 మొదలు పెట్టుకోవాలి. ఓకే. దీని వెనకాల శ్లోకం ఒక్కసారి చూసి ఇది ఓం అక్కడ ఇంత ముందర చెప్పినటువంటి జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాత్ అపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి. దాని గురించి మనం విశ్లేషణ అంతా చేసుకున్నామమ్మా. పుట్టిన ప్రతిదానికి మరణం ఉండి తీరుతుంది, మరణించిన ప్రతిదానికి మళ్ళీ పునర్జన్మ ఉంటుంది. ఇది తప్పించలేనటువంటి ఒక బంధం. ఇది ఒక్క సెకండ్. మీ క్లాసులో ఉన్నాను, మొత్తం మాట్లాడుతాను. నేను క్లాసులో ఉన్నానుగా ఇప్పుడు. ఏది ఎవరిది కావాలి? ఒక్క
సరే అమ్మా, డిస్టర్బెన్స్ వచ్చింది. మాట వినిపిస్తుందమ్మా? ఓకే. ఇది చెప్పాం. తస్మా అపరిహార్యం, పరిహర్యం అంటే పరిహారం లేదు దీనికి. పుట్టిన దానికి మరణం, మరణించిన దానికి పుట్టుక. ఇది మార్చడానికి కానీ చేంజ్ చేయడానికి. అపరిహార్యం అంటే చేంజ్ చేయలేనటువంటిది, ఎవరు కదపలేనటువంటిది. అటువంటి దానికి ఈ విషయంలో దుఃఖించగా ఏం చేద్దంటే, పుట్టింది ఎలా పోతూనే ఉంటారు, పుట్టిన వాళ్ళు పోతుంది, దాని గురించి ఏడవడం ఎందుకు ఇంకా అని అలా సింపుల్గా చెప్పేసి తర్వాత ఇప్పుడు అసలు సిద్ధాంత భాగంలోకి వస్తున్నాడండి. ఇక్కడ చూడండి, కార్యకారణ సంఘాతకాన్యపి భూతాని ఉద్దిశ్య శోక న యుక్త కర్తుం. కనిపిస్తుందమ్మా? టెక్స్ట్ కనిపిస్తోందండి? టెక్స్ట్ కనిపిస్తుందా? కనిపిస్తామండి. ఓకే. కార్యకారణ కార్యకరణ కార్యకరణ సంఘాతకాన్యపి భూతాని ఉద్దిశ్య శోక నయుక్త కర్తుం. ఇప్పుడు నీకు ఇక్కడ ఏమిటి నీ బాధంతాను అసలు అర్జున? మీ స్నేహితులు ఉన్నారు, నీ బంధువులు ఉన్నారు, మామగారు ఉన్నారు, బావమరుదులు ఉన్నారు, ఇంకోళ్ళు ఉన్నారు, ఇంకోళ్ళు ఉన్నారు. వీళ్ళంతా కదా నీ స్నేహితులు, వీళ్ళందరూ ఉన్నారనే కదా. వీళ్ళందరూ ఏమిటి? స్థూలంగా దేహము ఇంద్రియములతో కూడి ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా. సో కార్యకరణ సంఘాతములు వీళ్ళందరూ కూడా. అంటే కార్యం అంటే చెప్పానండి, మొన్న రాసుకున్నారు మీరు. కార్యం అంటే దేహం అని, కరణం అంటే ఇంద్రియాలని. సో దేహము రాసుకున్నారు కదా అందరూ, నోట్స్ రాసుకోమని, చిన్న చిన్న పదాలు రాసుకోమని చెప్పాను. సో దేహము ఇంద్రియముల యొక్క కాంబినేషన్స్ వీళ్ళందరూ కూడా. ఎవరు వీళ్ళు? ఈ భూతాని, ఈ ఉన్న జీవులు. ఈ జీవులు నీ బంధువులు అనుకుంటున్నా బాధపడిపోతున్నావు. నీ బంధువులు స్నేహితులు, అది నీ బాధ అంతాను. ఈ ఉన్న స్నేహితులు బంధువులు వీళ్ళందరూ కూడా దేహము ఇంద్రియాలతో ఉన్నటువంటి వీళ్ళందరి భూతాని ఉద్దేశ్య, వీళ్ళని ఉద్దేశం దృష్టిలో పెట్టుకుని శోక న యుక్త కర్తం అంటే శోక కర్తం దుఃఖించుటకు న యుక్త యూ డోంట్ డిజర్వ్ టు వీప్ అని అర్థం ప్లెయిన్గా. అంటే వీళ్ళంతా దేహం ఇంద్రియం యొక్క సంఘాతాలు. సంఘాతం అంటే కాంబినేషన్స్ అంతే, రకరకాల కాంబినేషన్స్. ఆ కాంబినేషన్స్ దాని గురించి పెద్ద వరి అయిపోవడం ఏంటి అసలు అంటూ చెప్తూ దానికి కారణం చెప్తున్నాడండి. అసలు ఇంకా ఈ విశ్లేషణ చేస్తాడు. అవ్యక్తాదీని భూతాని వ్యక్త మధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్రకా పరిదేవన. ఇక్కడ పదవిభాగం అవ్యక్తాదీని. సంధి ఏమిటండి ఇక్కడ? అవ్యక్త ప్లస్ ఆదీని సంధి కూడా చెప్పేసుకుంటూ వెళ్ళిపో. భూతాని వ్యక్త మధ్యాని. ఇక్కడ వ్యక్తం అధ్యాని కాదు, వ్యక్త మధ్యాని. అంటే మకారం వస్తే ఒకసారి పూర్ణానుస్వారం చేసి అకారం చేస్తూ ఉంటాం ఇకారమును. ఇక్కడ అలాంటి ఇది కాదు, ఇది మధ్య, ఇది పదం. వ్యక్త మధ్యాని భారత అవ్యక్త నిధనాని ఏవ తత్ర కా పరిదేవన. ఇక్కడ భాష్యం రాశారు చూడండి. అంటే ఏంటంటే మనం కొంత పీరియడ్లో కనిపిస్తున్నాం, మనం కొంత పీరియడ్లో కనిపిస్తున్నాం. ఇది మనం డేట్ ఆఫ్ బర్త్ అయితే డేట్ ఆఫ్ డెత్ వరకు కనిపిస్తారు. దాని ముందర ఎక్కడి నుంచి వచ్చామో, మనం ఎక్కడ ఎలా ఉన్నామో తెలియదు మనకి. అది అవ్యక్త ఆదిని. అది స్పష్టంగా తెలియదు ఎలా ఉన్నాం. ఆది అంటే ముందర, అంటే ఇప్పుడున్నటువంటి స్టేటస్కి ముందర అది ఎలా ఉన్నాం అవ్యక్తం. తెలియదు, ఎలా ఉన్నామో తెలియదు, ఏ ఊళ్ళో ఉన్నామో తెలియదు, ఏ దేశంలో ఉన్నామో తెలియదు, ఏ లోకంలో ఉన్నామో తెలియదు, అసలు ఉన్నా ఎలా ఏ రూపంలో ఉన్నామో తెలియదు, ఏం చేస్తున్నామో తెలియదు, ఏమీ తెలియదు. అది అవ్యక్తం. అది వ్యక్త మధ్యం, సెకండ్ స్టేజ్ మధ్యస్థానం ఇప్పుడు ఉన్నటువంటిది. దాని తర్వాత నిధనం అంటే ఎండింగ్, డేట్ ఆఫ్ డెత్ తర్వాత. అవ్యక్త నిధనం తర్వాత ఎక్కడికి వెళ్తాం తెలియదు, ఏ రూపంలో ఉంటాం తెలియదు, ఏ తల్లిదండ్రులు తెలియదు, ఏం చేస్తాం, ఎన్నాళ్ళు పుడతాం ఎవరికి తెలియదు. ఇదయ్యా తెలియనటువంటి ప్రదేశం నుంచి వచ్చాం, ప్రస్తుతం కనిపిస్తున్నాం, తర్వాత తెలియని చోటు వెళ్ళిపోతాం. ఇంకా అలాంటి అందరూ అంతే, సమస్త జీవులు అంతే. ఆ కేటగిరీ ఎందుకంటే పరిదేవం దాని గురించి ఏడుస్తాం ఎందుకయ్యా అని ఇక్కడ భావన అండి. దీని భాష్యం చూద్దామండి. అవ్యక్తాదీని. అవ్యక్తం నామ అదర్శనం, కనిపించకపోవుట. అనుపలబ్ధి, ఉపలబ్ధి అంటే పొందడం, అనుపలబ్ధి అంటే తెలియదు, అదర్శనం కనిపించరు. అది ఆది ఏషాం భూతానాం. ఎవరికయ్యా ఎవరి గురించి చెప్తున్నావు? ఇప్పుడు ప్రస్తుతం మా ఫ్రెండ్స్ గురించి చెప్తున్నావు అంతే కదా అని అర్జునుడు కృష్ణ పరమాత్మ అడుగుతుంది. అవునయ్యా. ఏషాం భూతానాం అంటే పుత్ర మిత్రాది కార్యకరణ సంఘాతాత్మకానాం తాని అవ్యక్తాదీని భూతాని ప్రాక్ ఉత్పత్తే. ఇక్కడి నుంచి ప్రారంభం, వెనక నుంచి వెళ్ళండి. ఉత్పత్తే ప్రాక్, పుట్టుకకు ముందు. ఉత్పత్తి అంటే పుట్టుక, ప్రాక్ అంటే ముందు. రాసుకోండి, చిన్న పదం రాసుకోండి, చాలాసార్లు వస్తుంటాయి, పెద్ద కంగారు ఏం లేదు. ప్రాక్ అంటే ముందు. దేనికంటే ముందు అంటే చెప్పిన పదం అక్కడ.
దానికి ఆపోజిట్ ఏంటంటే తర్వాత, ఊర్ధ్వం అంటారు. ఊర్ధ్వం అంటే తర్వాత, ప్రాక్ అంటే ముందు, ఊర్ధ్వం అంటే తర్వాత, లేదా పశ్చాత్తని కూడా చెప్తారు. అంటే తర్వాతని, ఊర్ధ్వం అన్న పశ్చాత్తన తర్వాత. ఇప్పుడు చూడండి, ప్రాగ్ రాసేప్పుడు వాడు ఉత్పత్తే ప్రాక్ అని రాయరు. ప్రాగ్ ఉత్పత్తే, అంటే అది ఉత్పత్తే ప్రాక్ అనమాట. అంటే పుట్టుకకు ముందు. ఎవరు వీళ్ళు వెనకని చూస్తాం చూడండి. అవ్యక్తాదీని భూతాని, భూతములు అంటే ఈ జీవులు అందరూ. ఏ జీవులు? స్నేహితులు, పుత్రులు, బంధువులు, మేనమామలు, మేనతలు అందరూ అనుకుంటున్నాడు కదా వాళ్ళు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు? వీళ్ళు పుత్రమిత్రాది పుత్రులు, మిత్రులు మొదలైన వాళ్ళు. అంటే దుర్యోధనుడు కొడుకులు, దుశ్శాసన కొడుకులు కూడా యుద్ధంలో పాల్గొన్నారు. అంచేత వాళ్ళందరూ కూడా వాడు పుత్రుల కింద లెక్క, కొడుకుల వరుస. మిత్రులు అనేక మంది స్నేహితులు ఉన్నారు ఇందులో. అంతవరకు ఈ పక్కన ఉంటారు, ఆ పక్క వెళ్ళిపోయారు, ఆ పక్క వాళ్ళు ఈ పక్క వస్తున్నారు. మిత్రులు ఇంకేదంటే శల్యుడు ఉన్నాడు. పాండవులకి అందరూ ముఖ్యంగా నకుల సహదేవులు మేనమామ. ఆయన వెళ్ళి అవతల శత్రుపక్షంలో నుంచుని ఉన్నాడు. అంటే వీళ్ళ పుత్ర మిత్ర ఆది అంటే బంధువులు. వీళ్ళందరూ ఎలాగా? కార్యకరణ సంఘాతాత్మకానం. వీళ్ళందరూ ఎలాగా? నాకు అవన్నీ వాళ్ళ బంధుత్వాలు ఇవేవు. ఏం కనిపిస్తున్నారంటే దేహాలు కనిపిస్తున్నాయి, ఆ దేహం మీద ఉన్న ఇంద్రియాలు కనిపిస్తున్నాయి నాకు. దేహములు ఇంద్రియముల యొక్క కాంబినేషన్స్ తోటి ఏర్పడినటువంటి ఈ పుత్రులు మిత్రులు వీళ్ళందరూ కూడాను. తాని అవ్యక్తాదీని భూతాని, ఈ వీళ్ళందరూ తాని అంటే ఈ వరుస మొత్తం, ఈ కేటగిరీ, ఈ జీవులందరూ కూడా ఈ భూతములని. భూతం అంటే ఏదో భయంకరమైన దెయ్యం భూతం అలాంటి భూతం కాదండి. భూతము అంటే జీవుడు అని అర్థం. భూతం అంటే జీవుడు, ఉన్నవాడు. అంచేత అవ్యక్తాదీని, ముందర వీళ్ళు ఎలా ఉన్నారో తెలియదయ్యా. దేనికంటే ముందరయ్యా? ఉత్పత్తే ప్రాక్. అయితే ఈ మాట ఏం చెప్తున్నాడంటే మళ్ళీ వెనక్కి వస్తున్నాండి. పుత్రమిత్ర దాని ముందర ఏషాం భూతానాం, ఏ జీవుల యొక్క, ఏ జీవులు? భూతాలంటే ఎవరు అంటే ఇక్కడ చెప్పాడు. భూతాలంటే ఎవరో కాదయా, పుత్రుల వరుసలో అంటే కొడుకు వరుసలో ఉన్నవాళ్ళు, స్నేహితుల వరుసలో ఉన్నటువంటి వీళ్ళ రూపంలో ఉన్నటువంటి దేహములు ఇంద్రియముల యొక్క కాంబినేషన్స్ తోటి ఉన్నటువంటి ఈ జీవులందరూ కూడా వీళ్ళు ముందర ఎవరికి తెలియదు, వాళ్ళకి తెలియదు, ఎవరికి తెలియదు అనుకుంటున్నారు. అనుపలబ్ధి అదర్శనం, వాడు కనిపించలేదు. ఎక్కడున్నారు? ఎవరు చెప్పగలరు? ఎక్కడ పుట్టారని ఎవ్వరూ చెప్పలేరు. ఆ మాటకి అవ్యక్తాది అని భూతాని అనే మాటకి ఇదండి. ఇక్కడ అవ్యక్తాది అని ముందర చెప్పారు, భూతాని అని చివరికి చెప్పారు. చూడండి ఇక్కడ కర్సర్ కనిపిస్తుంది కదా, అక్కడి నుంచి ఇక్కడ మధ్యలో కూడా అవ్యక్తాది అనే దానికి వ్యాఖ్యానం. అవ్యక్తం చెప్పి ఆది అంటే మొత్తం అదర్శనం, అనుపలబ్ధి, ఆది అంటే కనిపించకపోవుట ముందర దాని లక్షణం. ఆది ఏషాం భూతానాం పుత్రమిత్రాది కార్యకరణ సంఘాతాత్మకానాం తాని అవ్యక్తాదీని. అక్కడికి మొత్తం అయిందండి. ఒక్క మాటకి వ్యాఖ్యానం అయింది. అవ్యక్తాదీని భూతాన్ని. ఇప్పుడు భూతం అంటే ఏమిటి అంటే ప్రాగుత్పత్తే, పుట్టుకకు ముందు ఉన్నటువంటి జీవులు. అంటే ఉత్పన్నానిచ, అయితే పుట్టారయ్యా వీళ్ళు, వీళ్ళు పుట్టుక అయింది. ఉత్పన్నానిచ, పుట్టినటువంటి వాళ్ళను. అయితే తర్వాత ప్రాక్ మరణాత్ ప్రాక్ అంటే ముందు చెప్పానండి. మరణం కంటే ముందు అంటే జీవించుండగా. వ్యక్త మధ్యాని, అప్పుడు వీళ్ళు మధ్యలో వ్యక్తమైనటువంటి వాళ్ళు. అంటే మరణాత్ ప్రాక్, గుర్తుపెట్టుకోండి, చాలా చిన్న పదాలు. మరణాత్ ప్రాక్, మరణం కనుక ముందు, మరణానికి ముందు అంటే బతికుండగా. ఉత్పన్నాన్ని, జీవించినటువంటి వాళ్ళందరూ కూడా అప్పుడు అంటే పుట్టారు, ఇంకా మరణం రాలేదు. ఆ మధ్యకాలంలో వీళ్ళు వ్యక్త మధ్యాని, ఈ మధ్యకాలంలో వ్యక్తమైనటువంటి వాళ్ళు. అది రెండో స్థాయి. మూడోది అవ్యక్త నిధనాన్యేవ పునః అవ్యక్తం అదర్శనం, మళ్ళీ కనిపించకుండా పోయారు వీళ్ళు. ఎప్పుడు? నిధనం, మరణం, ఏషాం తాని, ఎవరికైతే మరణం ఉన్నదో, మరణం సంభవించిందో, మరణ అనంతరము వీళ్ళందరూ కూడా ఎవరికైతే మరణం ఉంటుందో, మరణం తరువాత వీళ్ళెవరు కూడా తెలియదు ఎక్కడున్నారో. అంచేత వాళ్ళంతా అవ్యక్త నిధనాని. అంటే నిధనం, మరణం, ఏషాం అంటే కనిపించకపోవుట. మరణం, నిధనం అంటే, నిధనం అనే మాటకి అర్థం మరణం అర్థం రాసుకోండి. నిధనం, నిధనం అంటే ధనం కాదండి. మనం నైధన తార అంటూ ఉంటాం. నైధన తార అనే పదం నిధన తార, నిధనం సర్వనాశనం అయిపోతాడని అర్థం వస్తుంది అనమాట. అంటే మరణమే అన్నిటికంటే పెద్ద లాస్ అని. నైధన తార, అవ్యక్త నిధనాని, అదండి. అంచేత మధ్యలో అవ్యక్త నిధనాని అంటే మరణానంతరము ఎక్కడున్నారో తెలియదు. అంటే మరణాత్ ఊర్ధ్వం, ఇందాక ఊర్ధ్వం అంటే తర్వాత అని చెప్పానండి. మరణాత్ ఊర్ధ్వం, మరణమున కంటికి తర్వాత.
అవ్యక్తతామేవ ప్రతిపద్యంతే, అవ్యక్తతనే పొందుతారు, అంటే అవ్యక్తంగా ఉంటారు, తెలియకుండా ఉంటారు. ఇత్యర్థ. తథాచ ఉక్తం, ఇదే మాట మహాభారతంలో కూడా స్త్రీ పర్వంలో మహాభారత యుద్ధం అంతా అయిపోయాక అక్కడ ఈ వాక్యం చెప్పడం జరిగింది. అదర్శనాదాపతిత పునశ్చాదర్శనంగత నాసౌ తవ నతస్యత్వం వృథాకా పరిదేవన. అదర్శనాత్ ఆపతిత, అదర్శనాత్ అంటే కనిపించకుండా ఉన్న, ఆపతి వచ్చి పడ్డాడు, ఊడి పడ్డాడంట. మనం ఊడి పడ్డాడంటే ఎక్కడి నుంచో కనిపించకుండా వచ్చాడు, అంటే హఠాత్తుగా వచ్చినాడు ఊడి పడ్డాడు అంటుంటాం మామూలుగా, కలోక్యువల్ లాంగ్వేజ్ అది. ఆదర్శనాద్ ఆపతిత, ఎక్కడి నుంచి ఊడి పడ్డాడు వీడు, అంటే ఎక్కడి నుంచో అంటే అదర్శన, అది తెలియని చోటు నుంచి, అంటే అవ్యక్త స్థాయిలోంచి ఇక్కడ వ్యక్త స్థాయిలో వచ్చాడు. పునశ్చ, ఈ ఊడిపడ్డవాడు ఉన్నాడా ఇక్కడ, అదర్శనం గత, మళ్ళీ కనిపించకుండా పోయాడు వీడు. అదర్శనం అంటే కనిపించకపోవడం, గత పొందినవాడు అయ్యాడు. అలాంటి దాంట్లో వాడికి నీకు సంబంధం ఏంటి? నాసౌ తవ, అసౌ, ఈ వచ్చి ఊడిపడ్డ మనిషి వాడైతే ఉన్నాడో జీవి, నా తవ, వాడు నీ వాడు కాదయ్యా. నీ వాడైతే నీతో వాడే ఉండాలి. నీ రాకకి వాడి రాకకి సంబంధం లేదు, నీ పోకకి వాడి పోకకి సంబంధం లేదు. నువ్వు ఉన్నంతకాలం వాడు ఉండి తీరినా ఎక్కడ రూల్ ఎవరికీ లేదు. ఇంకా అలాంటి వాడు నీ వాడు ఎలా అవుతాడయ్యా? అదే రకంగా నతస్యత్వం తస్య త్వం నా, వాడికి నువ్వేం, నీకు వాడేమి అవ్వడు, వాడికి నువ్వేమి అవ్వవు. ఇలాంటి పరిస్థితిలో వృథా కా పరిదేవన, ఈ ఏడుపంతా ఏమిటే వేస్ట్గా, వృథాకా అంటే వేస్ట్ కదా ఏడవడం అంతా కూడా అంటూ అక్కడ చెప్పినటువంటి తత్ర కా పరిదేవన. ఇక్కడ ఏంటంటే తత్ర కా పరిదేవన కోవా ప్రలాప, ఏమిటి ఏడుపులు అంటే ఏడుపులు, పెడబొబ్బలు, పెడబొబ్బ అంటాం చూసా, ఆ పెడబొబ్బ అనే మాటకి సరైన మాట ప్రలాపం అండి. ప్రలాపము మనం తాగొచ్చిన వాళ్ళ మాట్లాడుతున్నాడు ఏంటంటుంటాం, దాన్ని పేలాపన అంటుంటాం. పేలాపన కదండి, అది ప్రలాపం. తెలుగులో మనం వాడే మాట అది ప్రలాపం, దాంట్లో వచ్చినటువంటిది పేలాపన. అంటే తత్ర కా పరిదేవ కోవా ప్రలాప అదృష్ట. ఇక్కడ ఎటువంటి వీళ్ళు ముందర అంటే మొత్తం సిస్టమ్ అంతా ఒక్క సమాధానం పెట్టు. అదృష్ట, దృష్ట, నష్ట, 3 కండిషన్ అండి. పుట్టి ముందర లేరు, పుట్టిన తర్వాత కనిపిస్తున్నారు కొన్నాళ్ళు, తర్వాత మళ్ళీ కనిపించరు. ఈ మాట అదృష్ట, కనిపించని వాళ్ళు, దృష్ట, కనిపించినటువంటి వాడు, నష్ట, మళ్ళీ కనిపించని వాడు. ఈ 3 కలిపి మొత్తం ఇంత శ్లోకంలో చెప్పిన విషయాన్ని ఒక ఎన్ని అక్షరాలని, 7 అక్షరాలు చెప్పేశారండి. అదృష్ట, దృష్ట, నష్ట. అదృష్టం అనేదేమో మన పుట్టని క్రితం, దృష్టం అంటే బతికున్నంతకాలం జరిగేది, నష్టం అంటే నష్టం అన్న అదర్శనం చెప్పున్నాం, కనిపించకపోవడా, మళ్ళీ అదృష్టం అని అర్థం. అదృష్టం అనే పదం వాయకుండా నష్టం అని రాశారు, ఏదైనా ఒకటే. ఇదంతా ఏంటంటే ఇవన్నీ భ్రాంతి భూతేషు భూతేషు, ఇవన్నీ కూడా భ్రాంత్యాత్మకమయ్యాయి ఇవన్నీ కూడా. అటువంటి ఈ జీవుల విషయంలో ఇక్కడ అని చెప్పుకొచ్చి ఇత్యర్థ, అది ఈ మాట చూశాను. తత్రగా కోవా ప్రలాభ అదృష్ట దృష్ట నష్ట భ్రాంతి భూతేషు భూతేషు ఇత్యర్థ. అంటే కనిపించని వాడు కనిపించి, కనిపించకుండా కనిపిస్తూ, కనిపించకుండా ఉండేటటువంటి భ్రాంతిలో ఈ జీవులు అని అర్థం. ఇక్కడ మొత్తం అంతా చెప్పదలుచుంది ఈ శ్లోకంలో అని అక్కడ తీసుకొచ్చారండి. తర్వాత దీని మీద మరి తర్వాత శ్లోకం అండి. అయితే తర్వాత శ్లోకం దుర్విజ్ఞేయ అయం ప్రకృత ఆత్మ కిం త్వాం ఏవ ఏకం ఉపాలభే సాధారణే భ్రాంతి నిమిత్తే కథం దుర్విజ్ఞేయ అయం ఆత్మ ఇది. అక్కడ నీకు అది భ్రాంతి అని చెప్పుకొచ్చారు, చివరి పదం వేశారండి. దుర్విజ్ఞేయ అయం ప్రకృత ఆత్మ. ప్రకృతం అంటే ప్రస్తుతం మనం మాట్లాడుకుంటుంది ఏ టాపిక్ అండి? ఆత్మ గురించి మాట్లాడుకుంటున్నాం. ఆత్మ కనిపించలేదు, కనిపించింది, తర్వాత కనిపించదు, అది వాడు చెప్పింది. ఇప్పుడు అయం ప్రకృత అంటే ప్రకృత, ప్రస్తుతం మనం ఏ విషయాన్ని గురించి చర్చ చేస్తుందో, అయం ఆత్మ, ఈ ఆత్మ ఎటువంటిది? దుర్విజ్ఞేయ, చాలా శ్రమ పడితేనే తెలుసుకోగలిగినటువంటిది. అంటే తెలుసుకున్నట చాలా కష్టమైనటువంటిది. ఆత్మ గురించి తెలుసుకున్నట చాలా కష్టమైంది. కింత్వామేవ ఏకం ఉపాలభే సాధారణ. నీకు ఒక్కడిగా అనుకుంటున్నావు ఆ భ్రాంతి? కథం దుర్విజ్ఞేయ అయం ఆత్మ, ఎలా ఎందుకయ్యా పెద్ద కష్టం ఉందయ్యా? కిం త్వామేవ ఏకం ఉపాలభే సాధారణే భ్రాంతి నిమిత్తే.
అంటే ఏంటంటే త్వాం ఏవ ఏకం, నిన్నొక్కడినే ఉపాలభే. ఈ భ్రాంతి నీ ఒక్కడికే అనుకుంటున్నావేమో. అంటే అర్జునుడు, ఇప్పుడు అర్జునుడికి కృష్ణ పరమాత్మకి మధ్యలో జరుగుతున్న వ్యవహారం కనుక, అర్జున ఈ భ్రాంతి నీ ఒక్కడికే అనుకుంటున్నామో, ఏమీ కాదు, ఊళ్ళో అందరికీ కూడా ఇదే విషయం. ప్రపంచంలో విశ్వంలో ఎంతమంది ఉన్నారో అందరికీ ఇదే పరిస్థితి అయ్యా. వాడెవరు ఎంత తెలివితగ్గా మాట్లాడతారో చూస్తూ ఉండు అని చెప్పి ఇప్పుడు చెప్పబోతున్నాడు. అంటే కిం అని ప్రశ్నిస్తున్నాడు. కిం త్వామేవ ఏకం ఉపాలభే సాధారణే భ్రాంతి నిమిత్తే. ఈ సాధారణమైనటువంటి భ్రాంతి కారణం అది నీ ఒక్కడికి వచ్చింది అనుకుంటున్నావా? లేదు. కథం అంటే అంటే ఏంటి అలా ప్రశ్న చేయడం అర్థం ఏంటంటే, కథం దుర్విజ్ఞేయ అయం ఆత్మ. ఈ ఆత్మని గురించి తెలుసుకుంటే ఎంత కష్టతరమో ఆ విషయం ఇత్యాహ, ఆ మాట చెప్తున్నారండి. సామాన్య లోకులు ఎలా మాట్లాడుతూ ఉంటారు దాని మీద ఆయన ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవద్వదతి తథైవ చాన్యః ఆశ్చర్యవచ్చైనమన్యః శృణోతి శ్రుత్వాప్యేనం వేద నచైవ కశ్చిత్. ఒకసారి అందరూ కూడా మళ్ళీ అనుకోండి. శ్లోకం నేను చెప్తాను, మెల్లగా చెప్తాను. ఆశ్చర్యవత్, అన్మ్యూట్లోనే చెప్పుకోండి. మ్యూట్లోనే చెప్పుకోండి. ఆశ్చర్యవత్ పశ్యతి పశ్యతి కశ్చిదేనం కశ్చిదేనం ఆశ్చర్యవత్ ఆశ్చర్యవత్ వదతి వదతి తథైవ చాన్యః తథైవ చాన్యః ఆశ్చర్యవత్ ఆశ్చర్యవత్ చైనమన్యః. ఐనమన్యః కాదు, ఆశ్చర్యవత్ ఆశ్చర్యవత్ చ చ ఏనం ఏనం అన్యః శృణోతి అన్న శృణోతి శ్రుత్వాపి శ్రుత్వాపి ఏనం ఏనం వేద వేద నచైవ కశ్చిత్. చైవ కచ్చిత్. ఇప్పుడు ఇందులో పదవిభాగం ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిత్ ఏనం. కశ్చిత్ కూడా మళ్ళీ పెడితే ఇచ్చండి, కహ ప్లస్ చిత్, కానీ కశ్చిత్ అంతా ఒకటే పదం. కశ్చిత్ ఏనం ఆశ్చర్యవత్ వదతి తథా ఏవ చ అన్యః ఆశ్చర్యవత్ చ ఏనం అన్యః శృణోతి శ్రుత్వా అపి ఏనం వేద న చ ఏవ కశ్చిత్. ఇదండి. ఈ ఆత్మ గురించి ఒకటి చెబుతూ ఉంటే ఆశ్చర్యంగా చూస్తూ, ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, క్లాస్ అవుతుందండి. ఏం చెప్తున్నారండి ఆత్మ గురించి, ఆశ్చర్యంగా వింటున్నారండి 40 మంది అని అనిపిస్తూ ఉంటుందండి. ఏమండి, అంటే ఇది వినే వాళ్ళంతా కూడా ఆశ్చర్యంగా, చాలా ఆశ్చర్యంగా ఉంది ఆ విషయం అని అనుకుంటూ ఉంటారట, ఏది వింటుంటేను. అలాగే వాళ్ళు ఈ ఆత్మ గురించి ఎవరో గ్రాఫికల్గా డెమో చూపిస్తున్నారు అనుకోండి. ఇప్పుడు రకరకాల ప్రోగ్రామ్స్, ఎన్ని వేల మంది మహానుభావులు వచ్చారో చూపిస్తున్నారు. రకరకాల ఆత్మలని రకరకాలైన బొమ్మలు చూపించేస్తున్నారు. అది చెబుతుంటే అలాంటి ఇలా ఉంటుందా ఆత్మ అంటేను, ఏదో తోకండి ఆకాశంలో ఎగురుతున్నట్టుగా ఏదో రకరకాల మనకి బొమ్మలు సినిమాలో చూపించి వాడు చూపిస్తాడు, మనం చూస్తున్నాం, ఆశ్చర్యంగా చూస్తుంటాం. అలాగే ఇంకోటి ఆశ్చర్యంగా వీడు ఒకడు మాట్లాడుతుంటే విన్నాడు, ఒకడు మాట్లాడుతుంటే మళ్ళీ వీడు మాట్లాడతాడు మళ్ళీ ఇంకోటికి. అదే రకంగా అయితే ఇవన్నీ అంటే చెప్పేవాడు ఒకడు, వినేవాడు ఒకడు, చూసేవాడు ఒకడు, ఇంతమంది ఉన్నారు కానీ ఒక్కడికి అర్థం లేదయ్యా అన్నాడండి కృష్ణ పరమాత్మ. ఇన్ని లక్షల కోట్ల మందిలోనూ కూడా ఒక్కడికి అర్థం లేదు అని జనరల్గా తేల్చి పడేసాడండి. ఏమిటి ఇప్పుడు భాష్యం కూడా చూద్దామండి. అంటే ఆత్మ జ్ఞానం కలుగుట అంత చాలా కష్టతరమైనటువంటి విషయం చిన్నది, అది అనుభూతిలోకి తెచ్చుకుంటే అంత కష్టతరమయ్యా. ప్రయత్నం చేయట్లేదు మనం. సరి అయిన కారణం ఏంటంటే సరి అయిన మార్గం తెలియక. ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి చెప్పండి, నేను నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి చెప్పండి అని ఇలాగా ఈ స్టెప్స్ అన్నీ కూడా మనకి చెప్తూ ఎవరన్నా ఎక్స్ప్లెయిన్ చేసి అది మనం అనుష్ఠానం చేస్తే ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. లేకపోతే భగవద్గీత వేస్ట్ అయిపోతుందండి. ఇంకా దానికి అనుష్ఠాన క్రమంలో ప్రకారం అనుష్ఠానం చేసిన తర్వాత సిద్ధించకపోతే ఇంకెందుకండి భగవద్గీత అనిపిస్తుంది. ఆ మాట చెప్తారండి ఇక్కడ శంకర్లు. ఇప్పుడు చూడండి నెక్స్ట్ దాంట్లో వెళ్తాం. జ్ఞేయ అనే పదం గురించి మీకు అంత ముందర చెప్పాను, గుర్తుందా మీకు? జ్ఞేయ అనేది నారాయణం మహాజ్ఞేయం. మనకి ఆత్మ గురించి మాండూక్యోపనిషత్తులో వచ్చినటువంటి వాక్యం మీకు వినిపించింది. నాంత ప్రజ్ఞం నా బహి ప్రజ్ఞం. జ్ఞాపకం ఉంచుకోండి, ఆ వాక్యాలు చెప్పాను కూడా, రాసుకునే ఉంటారు మీరు.
లేదా చెప్పుకున్నట్టయినా గుర్తు ఉండి ఉంటుంది. ఆ వాక్యాలు మళ్ళీ ఇంకొకసారి పురస్చరణ చేస్తున్నానండి. నాంతః ప్రజ్ఞం న బహిః ప్రజ్ఞం నోభయతః ప్రజ్ఞం న ప్రజ్ఞానఘనం న ప్రజ్ఞం నా ప్రజ్ఞం అదృష్టం అవ్యవహార్యం అగ్రాహ్యం అలక్షణం అచింత్యం అవ్యపదేశ్యం ఏకాత్మ ప్రత్యయసారం ప్రపంచోపశమం శాంతం శివం అద్వైతం చతుర్థం మన్యంతే స ఆత్మా స విజ్ఞేయ అని అక్కడికి తేల్చిందండి. అదే నీ జీవితకాలంలో నేర్చుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆత్మనయ్య. మిగతాన్ని నువ్వు నేర్చుకున్నా వేస్టే, నేర్చుకున్నట్టే. ఆత్మ గురించి తెలుసుకున్నావో మొత్తాన్ని నేర్చుకున్నట్టే లెక్క. సో విజ్ఞేయ అని పదం వాడతారండి అక్కడ ఉపనిషత్తులో. ఇక్కడ దానికి ఇంకో ఆ విజ్ఞేయలో కూడా జ్ఞేయ అంటే చాలండి తెలుసుకోవాల్సింది. విజ్ఞేయ విశేషముగా తెలుసుకోవాల్సింది, తప్పక తెలుసుకోవాల్సింది. అది వి అనేది ఉపసర్గ. జ్ఞేయ అనే అసలు పదం అయితే వి అనే ఉపసర్గ. ఆ ఉపసర్గతో కూడిన జ్ఞేయానికి అంటే విజ్ఞేయానికి ఇంకో ఉపసర్గ తగిలించారండి శంకరాచార్య. దుర్ అని వేశారు. దుర్విజ్ఞేయ అని అన్నారండి. అంటే అంత గొప్ప విషయము తెలుసుకోవాలంటే ఎంత కష్టమో అని అంటాం అనమాట. ఇక్కడ చెప్తున్నారండి. ఆశ్చర్యం. ఆశ్చర్యం అంటే ఏంటంటే ఇక్కడ అదృష్టం, అద్భుతం, ఏ అకస్మాత్ దృశ్యమానం తేన తుల్యం ఆశ్చర్యవత్. అంటే ఊడిపడ్డాడన్నాం చూసారు, ఇందాక సరిగ్గా సరియే తీరుమాట, అంతకంటే సరైన మాట లేదండి. ఊడిపడ్డాడంటే అనుకోకుండా వచ్చేసాడు. ఇలా ఎక్కడి నుంచి ఊడిపడ్డవారు అనుకుంటాం, అంటే మామూలుగా మనం కలోక్యులుగా అంటే చెప్పకుండగా, ముందర ఏమీ తెలియకుండగా హడావిడిగా వచ్చేసాడు వాడు. అంటే అది అదృష్టం. ముందర వాడు వస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ ఏం లేదు. అద్భుతం, అకస్మాత్ దృశ్యమానం, అనుకోకుండా అకస్మాత్ అంటే ఏ కారణం లేకుండా దృశ్యమానం కనిపించడం. తేన తుల్యం, అలాంటి దాన్ని ఏమంటారంటే ఆశ్చర్యవత్, ఆశ్చర్యము వలె. వత్ అంటే వలె అని అర్థం అండి. రాసుకోండి, వత్ అంటే వలె. వాన్ అంటే ఉన్నవాడు, కలవాడు. ఆశ్చర్యవత్ అంటే ఆశ్చర్యము వలె. అది వాళ్ళ గాజెట్ లో పెట్టుకోవాలి గురువుగారు, మనది ఫుల్ గానే ఉంది. మనకు బాగుంది. ఆశ్చర్యమివ అంటే ఆశ్చర్యము వలె. ఏనం ఆత్మానం పశ్యతి అంటే ఒకసారి ఉలిక్కిపడి అలాగా ఆత్మను చూస్తాట వాడు. ఆశ్చర్యంగా చూస్తాట. ఆశ్చర్యంగా చూడడం అంటే అక్కడ ఒక్కసారి అనుకోకుండా సర్ప్రైజ్ వచ్చితే కనిపిస్తే ఎలా అయితే ఉలిక్కిపడి చూసినట్టుగా అలా చూస్తాడు కష్టం ఒకనొకడు. ఆశ్చర్యవత్ ఏనం వదతి తథైవచ అన్యః, తథైవచ అన్యః ఇంకోడు అదే రకంగా వాడు ఆశ్చర్యవత్ ఆశ్చర్యంగా ఏనం వదతి. ఏనం అంటే ఏం చెప్పానండి మొన్న అర్థం? వీనిని అని చెప్పాను. ఏవం కాదు, ఏనం, వీనిని. వీనిని అంటే ఇక్కడ ఎవరు కాంటెక్స్ట్? ఆత్మను. ఆ ఆత్మ గురించి ఆశ్చర్యవత్ వదతి, ఆశ్చర్యంగా చెప్తాడు వాడు. ఇంత గొప్పదిటయ్యా, అంత గొప్పదిటయ్యా అని. నిత్యం మనలో ఉన్నది అదే, మాట్లాడుతుంది అదే, మాట్లాడిస్తున్నది అదే. అది కాకుండా ఇంకోడు ఆశ్చర్యవతు చ ఏనం అన్యః శృణోతి. ఇంకోడు వాడెలా వింటున్నాడు? ఆశ్చర్యవచ్చ, ఆశ్చర్యంగా శృణోతి వింటున్నాడు. అంటే ఒకడు ఆశ్చర్యంగా చూస్తున్నాడు, ఒకడు ఆశ్చర్యంగా మాట్లాడుతున్నాడు, ఇంకోడు ఆశ్చర్యంగా వింటున్నాడు. అంటే శ్రుత్వా దృష్ట్వా ఉక్త్వా అపి, వాడు చూశాడు, చూసిన వినడం. శ్రుత్వ అంటే విన్నా కానీ, దృష్ట్వా చూసినా కానీ, ఉక్త్వా అపి మాట్లాడినా కానీ, ఏనం వేద నచ ఏవ కశ్చిత్ న వేద, ఒక్కడికి అర్థం లేదు. ఆత్మ గురించి ఉపన్యాసాలు ఇచ్చేస్తున్నాం అందరం కూడా, ఆత్మ గురించి వినేస్తున్నారు, ఆత్మ గురించి మళ్ళీ వీళ్ళు క్లాస్ అయిపోయి మళ్ళీ చెప్పేస్తూ ఉంటారు. అక్కడ ఆ ఉపనిషత్తులు ఎలా ఉంది, ఈ ఉపనిషత్తులు ఎలా ఉంది, అన్ని రకరకాల అందరూ ఆత్మజ్ఞానులే మాట్లాడేస్తూ ఉంటారు. కానీ కృష్ణ పరమాత్మ దృష్టిలో మనం అందరికీ ఏ ఒక్కడికి కూడా అర్థం లేదయ్యా అని చెప్పేస్తున్నారండి ఆయన. అథవా ఇంకో అర్థం ఎలా చెప్పచ్చు? అయం ఆత్మానం పశ్యతి, ఎవడైతే ఇలా ఈ ఆత్మను గురించి ఆత్మను చూశాడో అంటే రెండో శైలి చెప్తున్నాడు, అలా కూడా అనుమతి చెప్పచ్చు. అథవా ఇంకో రకంగా ఎలాగంటే, అంటే దీనికి ఇంటర్ప్రిటేషన్ ఆ శ్లోకానికి, అయం ఆత్మానం పశ్యతి, ఎవడైతే ఆత్మను చూస్తాడో సహా ఆశ్చర్యతుల్య,
వాడు ఆశ్చర్యవంతుడు, వాడిని చూస్తేనే సర్ప్రైజ్ అయ్యా మనకి. అంటే అలాంటి వాడిని చూడడమే చాలా రేర్. అంటే అలాంటి వాడు కనిపిస్తారు ఎక్కడో, అంటే నూటికో కోటికో అంటాం చూసారా, నూటికి కాదు కోటికి కూడా కాదు, కోట్లకి ఒక్కడే ఉన్నాడు అనుకోండి, కోట్లలో ఒక్కడయ్యా వీడు. ఏముడు ఎవడు వాడు? ఆత్మను ఎవడైతే చూశాడో వాడు. అలాగే యహా వదతి, ఆత్మను అనుభూతిపూర్వకంగా అనుభూతి పొంది వాడు మాట్లాడాడు అనుకోండి, కోట్లలో ఒకడే వాడు. యహ శృణోతి సహా అనేక సహస్రేషు కశ్చితు. ఉదాహరణకి రమణ మహర్షి ఎప్పుడు నాకు అదే ఆత్మజ్ఞానం అంటే రమణ మహర్షి సాక్షాత్కరిస్తారండి. ఆయన ఎవరితో మాట్లాడినా సరే విలక్షణంగా ఉంటుంది ఆత్మజ్ఞానం, ఆయన అనుభూతిపూర్వకంగా. అలాంటి వాడు ఎంతమంది రమణ మహర్షులు పుడుతుంటారండి? శతాబ్దాలు కాదు, యుగ యుగాలుగా అలాంటి వాడు ఒకడో ఇద్దరు పుడతారేమో అంతే. భగవద్ అనుగ్రహంతో వాళ్ళు అలాంటి వాడు సిద్ధిస్తారు. అంటే అనేక సహస్రేషు, వేలాది మందిలో కశ్చిత్ సహా ఏకహ ఏవ భవతి, అలాంటి వాడు ఎవడో ఒక్కడు ఉంటాడయా. అత అంతేత, అంటే అంత తక్కువ మంది ఉన్నారంటే మిగతా వాళ్ళు ప్రయత్నం చేయలేదనా, ప్రయత్నం చేశారు, చేసినా వాళ్ళు ఇంకా ఆ స్థాయికి అందుకోలేకపోయారయ్యా. అందుచేత అంటే కొంచెం గహన, అంటే కొన్ని లక్షల మంది ఐఏఎస్కి అపేర్ అవుతారు, అందరూ అయిపోతారు, ఐఏఎస్ పాస్ అయిపోతారు, ఎవరో కొంతమంది. అంతే అత దుర్బోధ ఆత్మ, అంచేత ఆత్మ అనేటువంటి కొంచెం చాలా తెలుసుకుంటే కష్టమైన విషయం అయ్యా ఇత్యభిప్రాయ అని చెప్పి అలాగే స్పష్టంగా రెండు రకాల అన్వయాలండి. అలా వినేవాళ్ళు ఉంటారు, అంటే అజ్ఞానంతో మాట్లాడేసి వినేసి చెప్పేటటువంటి వాళ్ళు కొంతమంది, ఓ బ్యాచ్. వీడు ఒక్కడికి అర్థమవుతుంది అలాగైనా అన్వయం చెప్పచ్చు. లేక ఎవరైతే అనుభూతి పొందాడో అలాంటి చెప్పేటటువంటి వాడు ఎక్కడో కోటలో ఒకడు ఉంటాడయ్యా అని అలా కూడా అన్వయించుకోవచ్చని ఈ శ్లోకానికి అర్థం తీసుకొచ్చారండి. తర్వాత అత ఇదానీం ప్రకరణార్థం ఉపసంహరన్ ఆహా. ఇప్పుడు ఇంకా ఈ ప్రకరణం అంటే ఈ టాపిక్ ఏదైతే ఉందో ప్రకరణార్థం, ఇప్పుడు చెప్తున్నటువంటి ఈ అధ్యాయంలో ఈ ప్రకరణ విషయం ఏదైతే ఉందో, ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్నటువంటి టాపిక్ ఏదైతే ఉందో ప్రకరణార్థం అంటారు దాన్ని. ఉపసంహరన్ అంటే క్లోజింగ్ అనమాట. దాన్ని ఉపసంహరిస్తూ ఇలా అంటున్నాడు, దేహి నిత్యమవధ్యోయం. ఇప్పుడు ఇంకేంటంటే ఇంతవరకు వేదాంతపరంగా చెప్పుకొచ్చాడండి. ఇప్పుడు దాన్ని ఇంకో అధ్యాయంలో మార్చబోతున్నాడు. ఇంకో అధ్యాయం అంటే మన రెండో అధ్యాయం నుంచి మూడో అధ్యాయంలో వెళ్ళిపోతున్నాడు కాదండి, టాపిక్ మారుస్తున్నాడు, చెప్పడంలో స్టైల్ మారుస్తున్నాడు ఆయన. దేహి నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి. మళ్ళీ ఒకసారి అనుకోండి అమ్మా, ఈ శ్లోకం చెప్తాను. దేహి, సార్ ఐ మీన్ ది క్లాస్ సార్, ఐ స్పీక్ టు యూ లేటర్ కైండ్లీ. దేహి నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి. దేహి నిత్యం అవధ్య అయం, ఇవన్నీ కూడా చిన్న చిన్న పదాలు. దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని న త్వం శోచితుం అర్హసి. ఎంత పొలైట్గా మాట్లాడుతున్నారండి కృష్ణ పరమాత్మ. అది మామూలుగా ఇంగ్లీష్, యూ డోంట్ డిజర్వ్ టు సే లైక్ దట్ అంటే నువ్వు అలా అనకూడదు, డోంట్ టాక్ లైక్ దట్ అని అనడానికి ఎన్నో, యూ డోంట్ డిజర్వ్ టు సే లైక్ దట్ అంటే ఎంత పొలైట్గా తేడా ఉంటుందండి. ఆ మాట పడుతుందండి, నా సూచితం నా అర్హసి, యూ డోంట్ డిజర్వ్ టు సే లైక్ దట్. ఇక్కడ చూడండి ఈ వాక్యానికి. దేహి, ఇప్పుడు ఇందులో మనకి రెండు పదాలు తెలిసేయండి. దేహి దేహము, గుర్తుపెట్టుకోండి. దేహి అంటే ఆత్మ అని అర్థం అండి. దేహము లోపల ఉండేవాడు, దేహము కలవాడు, దేహంలో ఉండేటటువంటి వాడు అంటే హౌస్ ఓనర్. హౌస్ వేరు, హౌస్ ఓనర్ వేరు, టెనెంట్ వేరు. దేహం అది హౌస్. ఏమండి ఇక్కడ దేహి అంటే శరీరీ, శరీరము కలవాడు, శరీరే. మనకి బ్రహ్మసూత్రాలకి ఇంకో పేరేంటి తెలుసా అండి? బ్రహ్మసూత్ర శారీరక మీమాంస అని పేరండి దానికి. ఆత్మకు సంబంధించిన అంటే ఆత్మకు సంబంధించి, శారీరకము అంటే శరీరంలో ఉండేటటువంటి వాడి గురించిన మీమాంస చర్చ, శారీరక మీమాంస అని పేరు దానికి బ్రహ్మసూత్రాలకి. ఆ మాట ఇక్కడ శరీరము అనే పదం నుంచి వచ్చింది, శరీరి అనే పదం వచ్చింది, శారీరం, శారీరక. అక్కడ దేహి శరీరి అంటే ఇక్కడ ఆత్మ, అది నిత్యం సర్వదా సర్వ అవస్థాసు అవధ్య, వధించుటకు. అంటే ఈ దేహి శరీరి అంటే ఆత్మ. ఇప్పుడు మనం చెప్పేసుకున్న పదాలన్నింటి వల్ల ఈజీగా అర్థమైపోతాయి, పెద్ద ఏమీ కష్టం ఉండదు. నిత్యం
సర్వదా ఎల్లక అంటే నిత్యం అంటే పాస్ట్ టెన్స్లో కానీ ప్రజెంట్లో కానీ ఫ్యూచర్లో కానీ అంటే ఎటర్నల్ అని చెప్పుకున్నామంట నిత్యం అనే మాటకి. ఆ మాటకి ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ అంటే భూతకాలంలో, వర్తమాన కాలంలో, భవిష్యత్ కాలంలో కూడా కాలంలో ఉండడం సర్వ అవస్థాసు ఒకే అవసరం ఈ కాలంలో ఉన్నా కానీ కాసేపు మెలుగుగా ఉంటాం, కాసేపు కునికిపాట్లు పడుతుంటాం, లేకపోతే కాసేపు నిద్రపోతూ ఉంటాం, కాసేపు మళ్ళీ మెలుగు వచ్చింది అనుకుంటూ ఉంటాం, గాఢ నిద్రలో ఉన్నాం. ఇవన్నీ అవస్థలు. సర్వ అవస్థాసు సమస్తమైన అవస్థల్లోనూ కూడా అవధ్య అంటే వాడు మెలుగుగా ఉన్నప్పుడు చంపలేవయ్యా అంటే పడుకున్నప్పుడు చంపచ్చా, లేదా గాఢ నిద్రలో చంపచ్చా, ఏ అవస్థలో కూడా చంపలేవు. అంటే మెలుగుగా ఉండడం ఈ టైంలో ఉండడమే కాదు, ఏ ఈ ఏ కాలంలోనూ కూడా ఏ అవస్థలో ఉన్నా కానీ వాడిని వధించలేరు. అవధ్య ఎంత దీనికి కారణం చెప్పేసారు. వధ ఎవరు చేయొచ్చు అంటే ఏ వస్తువుకి పార్ట్లు ఉంటాయో, అవయవాలు ఉంటాయో, భాగాలు ఉంటాయో ఆ భాగాలను విడతీయచ్చు. ఇప్పుడు భీముడు ఉన్నాడు అనుకోండి, వాడు ఏ పార్ట్ ఆ పార్ట్ విరక్కొట్టేశాడు, కాళ్ళు విరక్కొట్టేశాడు. అంటే దాని లోపల భాగాలు అనమాట, 2 పార్ట్లు ఉంటే 2 పార్ట్లు విడతీసేసాడు, మోకాల దగ్గర విరక్కొట్టేశాడు ఇంకొకడిని. అలాగా నిరవయవత్వాత్ అంటే ఏ అవయవములు లేకపోవటం వల్ల దేనికి ఆత్మకు ఆత్మకు ఏ రకమైనటువంటి అవయవములు లేకపోవటం వల్ల ఒకటే ముద్ద. అంటే దాని లోపల భాగాలు ఏం లేవు, కాంపోనెంట్స్ ఏం లేవు, దాని పార్ట్లు ఏం లేవు. అందుచేత అవధ్య. ఎప్పుడు అవధ్య అంటే వస్తువు లక్షణత అవధ్యము, కాలత కూడా అవధ్యము. తర్వాత నిత్యత్వాచ దానికి ఎందుకు లేదా ఎప్పుడూ ఉండేది అది ఒకే రకంగా ఉంటుంది కనుక ఆ నిరవయవత్వాది నిత్యత్వాచ ఎల్లప్పుడూ ఉండి ఒకే రకంగా ఉంటుంది, ఏ పార్ట్లు లేకుండా. అంచేత దాన్ని ఎవరు వధించలేరయ్యా, ముక్కలు చేయలేరయ్యా. అయితే తత్ర అవధ్య అయం దేహే ఇక్కడ దేహే శరీరే సర్వస్య సర్వగతత్వాద్ అది ఎక్కడుంటుంది? తత్ర అవధ్య అయం అయం తత్ర అవధ్య అయం ఈ వధించుటకు వీలు కానటువంటి ఈ అయం ఈ ఆత్మ ఏదైతే ఎక్కడుంటుంది? దాని మకాం మాత్రం టెంపరీ షెల్టర్లోనే. ఏమిటిది? దేహే శరీరే. శరీరం అనే మాటకు అర్థం ఏంటండి? రాసుకోండి. శరీరం అంటే శిథిలం అయ్యేది. శరీరం అంటే శీర్యతే అనేన శీర్యతే అయం ఇది శరీర. శరీరం శీర్యతే అంటే శిథిలం అవుతుంది. వ్యుత్పత్తి శరీరం అనే మాటకి శీర్యతే ఇదమైతే శరీరం. అంచేత శరీరం ఆ దేహంలో ఉంటాడు ఇతను. ఎవరు ఎటువంటి వాడు? ఏ రకమైనటువంటి వధించుటకు వీలు కానటువంటి ఆత్మ. ఇంకా ఎక్కడ అయితే ఒక్క శరీరం నుండి ఆ శరీరాన్ని చేసి అంటే ఏ ఒక్క కంటైనరు ఓ గిన్నెలో పాలు పోయించామంటే ఆ పాలు ఆ గిన్నెలోనే ఉన్నాయి, ఒక కప్పులో కాఫీ ఇచ్చామంటే ఆ కాఫీ ఆ కప్పులోనే ఉంది, అన్ని కప్పులో విడిపోతుంది. కానీ ఇక్కడ అది కాదండి. సర్వస్య సర్వగతత్వాత్ స్థావరాధిష్ఠిత అపి ఈ ఆత్మ ఈ ఈ కంటైనర్లోనే కాకుండా అన్ని కంటైనర్స్లో కూడా ఏకకాలంలో ఉంటుంది. సర్వగతత్వాత్ సర్వగతము అంటే సమస్త అన్ని ప్రదేశముల్లోనూ కూడా వ్యాపించి ఉండేది. సర్వవ్యాపి అయినటువంటి సర్వగతం అంటే సర్వవ్యాపి. ఎందులో అయ్యా? స్థావరాదిషు స్థిత. మనకి ఉన్నటువంటి విశ్వంలోని పదార్థాన్ని స్థావరములు జంగమములు అంటే కదలకుండా ఉండేటటువంటివి, కదిలేటటువంటి వస్తువులు. మనం కదిలేటటువంటి వస్తువుల కింద లెక్కేసుకుంటే కదలనటువంటి చెట్లు, పుట్టలు, కొండలు, కోనలు ఇవన్నీ కూడా అంటే స్థావరాదిషు కదలనటువంటి వాటి యందు, ఆదిషు అంటే కదిలే వాటి యందు కూడా అన్నిట్లోనూ కూడా సర్వగతత్వాత్ అన్నిట్లోనూ వ్యాపించి ఉన్నటువంటి అవి అన్నిట్లోనూ ఉన్నప్పుడు వ్యాపించి అంటే ఒక దేహంలోనే కాదు, ఇలాంటి దేహములు ఎన్నున్నాయో సర్వస్య సర్వగతత్వాత్ స్థావరాదిస్థిత అపి ఒక దేహంలో ఉన్నట్టు కనిపిస్తున్నా కానీ సమస్త దేహాల్లోనూ కూడా సర్వకాలాల్లోనూ ఉండేటటువంటి ఆత్మని ఎవ్వరు కూడా ఏమి చేయలేరయ్యా. అవధ్య అది వధించుడు వీలు కానటువంటిది. అవి సర్వస్య అంటే ఏమిటంటే సర్వస్య అంటే మధ్యలో ఈ కంటైనర్స్ లా కనిపిస్తున్నటువంటి దేహములన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ మాత్రం ఒక కాలమునకు పరిమితమైనటువంటి ఒక అవస్థకు పరిమితమైనటువంటి అవన్నీ నశించేటటువంటి లక్షణములు. ఆ మాట సర్వస్య ప్రాణిజాతస్య దేహే వధ్యమానేపి సమస్తమైనటువంటి జీవరాశి ప్రాణస్య ప్రాణి జాతం అంటే జాతం అని జాతి అంటే మాటకి అర్థం చేస్తుందంటే గురు పనితం. జాతి అంటే ఒక కేటగిరీ, ఒక కామన్ ఫ్యాక్టర్ ఉండేటటువంటి ఒక లక్షణం. ఆవులు అన్నాం అనుకోండి, గోవులు అన్నాం అంటే గోత్వము అంటారు దాన్ని, అది న్యాయంలో వస్తుంది. గోత్వం అంటే ఆవు యొక్క లక్షణం ఉండుట. మానవులు మానవత్వము అంటే ఆ మనిషి యొక్క స్వభావాలు కొన్ని ఫండమెంటల్స్ ఉంటాయి, అది ఉన్నమాట మానవ జాతి. అలాగే సింహ జాతి, సింహం ఓ రకంగా ఉంటుంది, పెద్దపులి ఇంకో రకంగా ఉంటుంది. ఆ లక్షణాలు వేరు, ఈ లక్షణాలు వేరు.
ఆ జాతి అనే పదం అండి. ఇక్కడ ప్రాణి జాతస్య అంటే ప్రాణుల యొక్క సమూహం అనుకుందామండి. సమస్త ప్రాణం అన్ని జీవుడికి ఉంటుంది. అటువంటి ప్రాణిజాతస్య దేహే వధ్యమానేపి సమస్తమైనటువంటి జీవుల యొక్క దేహము వధించబడుతున్నది అవుతున్నప్పటికీ, వధించుటకు యోగ్యమైనది అయినప్పటికీ, దాన్ని చంపుటకు అవకాశం ఉన్నప్పటికీ, అంటే సమస్తమైనటువంటి జీవరాశుల యొక్క దేహములు నశించుటకు అవకాశం ఉన్నప్పటికీ, ఆ దేహాల్లో ఉండేటటువంటి ఆత్మ మాత్రం అయం దేహి న వధ్య, ఆ దేహాల్లో ఉండే ఆత్మ మాత్రం అది వధించుటకు వీలు కాదయ్యా. యస్మాత్ తస్మాత్ భీష్మాదీని సర్వాణి భూతాన్ని ఉద్దేశ్య నత్వం శోచితం అర్హసి. అంచేత ఎందుకైతే భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు వీళ్ళందరి గురించి నువ్వు ఇందాక బాధపడుతూ మాట్లాడినావు, వాళ్ళందరూ కూడా ఎవరయ్యా ఇప్పుడు నిర్ణయిద్దాం ఇది చెప్పుకున్నటువంటి థీరీని బట్టి, నశించే దేహాల్లో ఉన్నటువంటి ఆత్మలు వాళ్ళు, నశించని ఆత్మలయ్యే వాళ్ళు. ఈ దేహం నశించేది ఈవేళ కాకపోతే రేపు పొద్దున్న నశించి తీరవలసిందే. అటువంటి దాని గురించి నువ్వు నత్వం శోచితం అర్హసి, నువ్వు దుఃఖించుటకు యోగ్యత లేదయ్యా. అంచేతనే 11వ శ్లోకం చూడండి, ప్రారంభం అశోచ్యాన్ మొట్టమొదటి వాడేసాడండి. శోకించుట తగినటువంటి విషయాల గురించి మాట్లాడుతుంది, ఏడవడానికి వీలైన విషయాల గురించి ఏడుస్తున్నావు అర్జున అంటాడండి. ఆ మాటకి జస్టిఫికేషన్ ఇప్పుడు చూడండి, 20 శ్లోకాలు పట్టింది. ఒక్క మాట, భగవద్గీత ప్రారంభమే ప్రారంభం, కృష్ణ పరమాత్మ యొక్క నోట్లోంచి వచ్చిన మొట్టమొదటి మాట అశోచ్యాన్. 2వ అధ్యాయంలో 11వ శ్లోకంలో మొట్టమొదటి పదం అండి. దానికి వివరణ 20 శ్లోకాలు పట్టిందండి. అప్పటి కూడా అర్జునుడు మెలుకుంటాడో మెలుగుతాడో తర్వాత అసలు అందరికీ తెలుస్తుంది ఏమవుతుందనేది. అది చెప్పి ఇప్పటికి ఈ రకంగా మనకి లౌకికమైనటువంటి ఉదాహరణ మళ్ళీ ఉదాహరణ పట్టుకొచ్చాడండి. ఇంకేడొకయ్యా అని చెప్పేసి దీని తర్వాత శ్లోకం ఏమంటాడో చూద్దాం ఒకసారి చూసి. ఇంకెక్కడి నుంచి ఇంతవరకు ఆధ్యాత్మపరంగా ఫిలసాఫికల్గా ఆత్మతత్వంతో ఎందుకు ఏడవకూడదో చెప్పాడు. అదే పూర్తిగా కొట్టేస్తే తట్టుకోలేడం, అతని బ్రెయిన్ క్యాప్చర్ చేయాలి, మళ్ళీ లౌకికంగా మళ్ళీ మాయ కప్పేసినట్టు కప్పేసి మళ్ళీ లౌకికమైన ఉదాహరణలు పట్టుకొచ్చేసాడండి. చూడు అర్జున, ఇందాక ఏదో చెప్పాను అనుకో, అది అలా పక్కన పెట్టు, అసలు ఈ విషయం ఆలోచించుకొని. ఇప్పుడు నువ్వు యుద్ధం మానేసి ఏమనుకుంటారేమో స్నేహితులు మీ బంధువులను, చేతగాక పారిపోయాడు అనుకోరయ్యా. ఇప్పుడు ఈ మాటలనేటువంటి లౌకికమైనటువంటి ఉదాహరణలు. స్వధర్మమ పిచా, మళ్ళీ తర్వాత క్లాసులో చెప్పుకుంటాను. స్వధర్మమ పిచావేక్ష నవికంపితుమర్హసి ధర్మ్యాధి యుద్ధాశ్రేయోన్యతు క్షత్రియస్య న విద్యతే. క్షత్రియుడైనటువంటి వాడు యుద్ధం కాకుండా ఇంకేముందయ్యా అంతకన్నా గొప్పది? అలాంటి నీ ధర్మం ఇది, అన్ని స్మృతుల్లోనే చెప్పారు. నువ్వు చదువుకున్నావు, యుద్ధం చేస్తాను బయలుదేరి వచ్చావు, ఇప్పుడేమో నవికంపుతు, ఇప్పుడేమో శివరింగ్ వచ్చేసింది, నాకు వణుకొచ్చేస్తాను, నీ చేయలేను అంటే ఏంటి మాట? ఏం బాగుందయ్యా? ఇప్పుడు చెప్పింది ఇందాక చెప్పినంత వేస్ట్ అని కాదండి. ఆ టాపిక్లో అలా కొంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ఇంకో మార్గంలో మళ్ళీ అతన్ని కరెక్ట్ చేయడానికి మళ్ళీ ట్రై చేస్తున్నాడండి. ఆ శ్లోకాలను కూడా తర్వాత చెప్పుకున్నాం. ఇవాళ ఇంతవరకు ఇక్కడ ఆపుకుందాం. అయిన తర్వాత మన సంస్కృతంలో 1-2 వాక్యాలు ఏమైనా చెప్తే దాన్ని బట్టి మనం గ్రహిద్దామండి. ఓం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. హరి ఓం తత్సద్. బ్రహ్మార్పణమస్తు. శ్రీ సీతారామార్పణమస్తు. ఓం తత్సత్. ఏం సునీల్ ప్రారంభిస్తావా? బద్రీనాథ్ గారు మీరు ప్రారంభిస్తారా? 1-2 వాక్యాలు చెప్పినా పర్వాలేదు, సంస్కృతంలో చెప్పాలని అదే కోరిక. అలానే సత్యనారాయణమూర్తి గారు సరదాగా మన కిందటి వారం వచ్చారు, చూడలేదు మన క్లాసులో. ఈ చెప్పినటువంటి సంస్కృతం కూడా 6 నెలల నుంచి పండితులు అయ్యారండి. అంచేత నేను ఒక్కొక్క వాక్యం కింద చెప్పని సరదాగా చెప్పిన సంస్కృతం మర్చిపోకుండా కొంచెం ప్రాక్టీస్ చేస్తే శ్లోకాలు మీకు అసలు గట్టిగా గుర్తుంటాయని చెప్పి 1-2 వాక్యాలు చెప్పమంటున్నాను. మీరు కూడా జస్ట్ విందిరిగానండి, ఎలా చెప్తారో చూడండి. సుబ్రహ్మణ్యం గారు మీరు ఎవరైనా సరే అందుకోమ్మా, చెప్పండి, ప్రారంభించండి. అహం గురువాక్యం శృణోతి. ఎవరు చెప్తున్నారండి? రామకృష్ణ. ఉక్తం. అహం గురు వాక్యం వాక్యానం శృణోతి. అహం శృణోమి. శృణోమి. శృణోమి అనేది ఉత్తమ పురుష, నేను వింటున్నాను. శృణోమి. కింతు భగవతా వక్తవ్యం, భవద్భి వక్తవ్యం. భవత అంటే నీ చేత అని అలసిస్తుందండి, భవద్భి అంటే మీ చేత. గౌరవంగా మనం భవద్భి అంటే గౌరవంగా ఉంటుంది. మీరు భవంత, భవత అంటే నువ్వేమంటావు అని అంటే తూ అన్నట్టుగా అయిపోతుంది. హిందీలో తూ అంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అండ్ ఆప్ అంటే ఆపకి తూకి తేడా ఉంది కదా, కొంచెం అలాగే. చెప్పండి సుబ్రహ్మణ్యం గారు, మీరు చెప్పిన వాక్యం చెప్పండి.
నేను చెప్తాను. చెప్పండి ఎవరన్నా సరే. అహం భగవద్గీతాం శృణోమి. అత్యుత్తమం. అద్య తరగత్యాం కిం అభవత్? ఇవాళ క్లాసులో ఏం జరిగింది? కిం ఉక్తం తరగతో? ఆ శ్లోకం చూసి అందులో అన్నయ్యలో చెప్పేసి సరిపోతుంది. శ్లోకం తగిలిట్టుకోండి. పదవి భాగం చేశారు కదా, వెనక ముందర కర్త కర్మక్రియ వరుసలో పురోదాటలో పెట్టేయండి. అదే మన ఆన్సర్ అయిపోతుంది. చూడండి. నాత్వం శోచితుం అర్హసి. అహమా భవాను. చెప్పండి. అవ్యక్తం అదర్శనం, వ్యక్తం అధ్యాని, అవ్యక్తం నిధనాని ధ్యానామి. తస్మాత్ కారణాత్ న శోచనీయః. జీవః జన్మాత్ ప్రాక్ న దృష్టవాన్, జన్మకాల సమయే ఏవ దర్శనం దదాతి, మరణానంతరం అదర్శనం గతవంతః. తస్మాత్ కారణాత్ జీవస్య విషయే అస్మాభిః శోకః న కరణీయః. చెప్పండి బద్రీనాథ్ గారు, ఏదో చెబుదాం ప్రయత్నం చేస్తున్నారు. చేయండి. మీరు మ్యూట్లో ఉన్నారు, అన్మ్యూట్ చేసుకోండి. మ్యూట్లో ఉన్నారు. అర్జునస్య శోచితుం నా అర్హసి. ఆ? అర్జునస్య శోచితుం నా అర్హసి. వాక్యే విభక్తి దోషः భవతి. అర్జునः శోచితుం న అర్హతి. రాసుకోండి, మీరు మళ్ళీ చెప్పేసి నోట్లు అలా వదిలేం కాదు. అర్జునः శోచితుం న అర్హతి ఇది భగవాన్ ఉక్తవాన్. ప్రథమ పురుషులో ఇంకా ఏమండి సార్ మళ్ళీ సార్ అర్జునः శోచితుం న అర్హతి. అర్జునస్య అది షష్ఠీ విభక్తి ఏకవచనం. దానికి ఏం చెప్పాలి? అర్జునుడి యొక్క, అదే అర్జునుడికి మీరు ఏం చెప్పగలుగుతున్నారు? అర్జునునికి శోచించటము అర్హత లేదు. అర్హత కాదు, యోగ్యత కాదు. అక్కడ అర్హత అంటే ఏడవడానికి ఎలిజిబిలిటీ, అర్హత లేదంటే ఎలిజిబిలిటీ వస్తుంటాయి. ఏడవకూడదు. అర్హసి అంటే మధ్యం. అంటే అక్కడ ఏంటి అర్హత అంటే ఇక్కడ ఏడవకూడదు అని చెప్పడం. ఇంత పొలైట్ గా చెప్తున్నాడు అన్నాను కదా. ఎవరు ఏడవకూడదు? అర్జునుడు ఏడవకూడదు, అదే మాట. అర్జునుడికి ఏడవడానికి అర్హత లేదు. అంటే అలా అర్జునస్య శోకస్య లేదా అర్జునేన శోచితం న యోగ్య, అంతే కదా. అలా చెప్పండి. యోగ్యత నాస్తి, అర్జునస్య యోగ్యత నాస్తి శోచితం. మీరు ఎవరు చెప్తున్నారో అర్థం చేసుకోండి. ఎందుకంటే ప్రథమ పురుష, మధ్యమ, ఉత్తమ పురుష ఉంటుంది కదా. మనం చెప్పేప్పుడు ఉత్తమ పురుష, వేరే వాళ్ళు చెప్పినప్పుడు మధ్యమ పురుష, థర్డ్ పర్సన్ అయినప్పుడు ప్రథమ పురుష. అట్లా సుబ్రహ్మణ్య గారు ఇంకో మాట ఏం చెప్తారా? అయ్యా నేను చెప్తానండి గురుగారు. చెప్పండి, మీకోసం నిరీక్షిస్తున్నాను. కిందటి 4 రోజుల నుంచి నిరీక్షిస్తున్నాను. ఎప్పుడు చెప్తారా? చిన్న ముక్కల్లో చెప్తాను. కాకపోతే చెప్పండి, ఇంకా చిన్న చేయండి, ఏం పర్వాలేదు. సర్వేభ్యో నమస్కారः. నమస్కారాः బహువచనే. అద్య భగవద్గీత అధ్యయనం అతీవ ఉపయోగీ అస్తి. ఉత్తమం. కృష్ణాః అర్జునం బహువిధం పాఠయతి. అదే చిన్న 2 ముక్కలు కలిపానండి. బాగుంది. తర్వాత విషయం చెప్పండి. చెప్తే అసలు విషయం చెప్పలేదు. ఉపన్యాసం బలవంతం చేస్తే మైక్ దగ్గరికి వెళ్ళి సభలో ఉన్నటువంటి వాళ్ళు అందరికీ 2 ముక్కలు చెప్పండి అన్నాడు. ముందర మైక్ తీసి సభలో ఉన్నటువంటి వాళ్ళు అందరికీ నమస్కారాలండి, మరి నేను వెళ్ళొస్తానండి. అయిపోయింది, 2 వాక్యాలు అయిపోయి. అలా కాలాతీతం అయిపోయిందని చెప్తున్నారు ఆయన. కాలస్య అతీత. ప్రయత్నిస్తాను గురుగారు. నెక్స్ట్ టైం కొంచెం ప్రయత్నిస్తాను. ఇవన్నీ సరదాలే, ఇవన్నీ కూడా అసలు విషయం వేరేంటి. చెప్పమ్మా. ఎప్పుడు నేను వీటిలన్నింటినీ కలుపుతా. చెప్పమ్మా, ఏదో చెప్పు.
ఏదో చెప్పమ్మా. అర్జున సర్వస్య దేహే అయం దేహి నిత్య అవధ్యః తస్మాత్ సర్వాణి భూతాని త్వం శోచితు నార్హసి. ఆహా. సర్వస్య అంటే సర్వస్య సర్వే దేహం సర్వస్య దేహ అంటే సర్వేషాం జీవానాం దేహే, అందరికీ అట్లా సర్వేషాం సమస్తమైనటువంటి జీవుల యొక్క దేహములయందు, అంటే సర్వేషాం అయం దేహి ఈ ఈ అయం దేహ అయం ఆత్మ, దేహాల్లో ఉన్న ఆత్మ అయం ఆత్మ నిత్యం నిత్య ఎప్పుడు అవధ్య అవధ్య చంపడానికి వీలు వీలు కానప్పుడు. లేదు, నరకడానికి అని చెప్పావు ఇందాక. చెప్పు, పర్వాలేదు, ఎలా అలా చెప్పినా పర్వాలేదు, నీ ఇష్టం. నరకడానికి నువ్వు ఆయుధం సాధ్యమైంది కాదు. వంటింటో పనిచేసి ఏ ఆయుధం పట్టుకుంటావో, నరకడానికో కొయ్యడానికో కత్తులో తస్మాత్ చాకులో. అందువల్ల సర్వాణి సమస్తమైన ఆ, భూతాన్ని ఆ, ఈ జీవుల గురించి శోచిత నాహరసి దుఃఖించడానికి యోగ్యత లేదు. అది సరైన టాపిక్. ఏడవడం సరైనది కాదయ్యా, ఏడవడం సరైనది కాదు అని చెప్పడం అనమాట. గురువు గారు ఇంకొక మాటలో చెప్తారండి. చెప్పమ్మా, ప్రయత్నం చేయి. బ్రహ్మ సత్యం జగత్ మిథ్య. ఆత్మానం బ్రహ్మ. ఏహోనా అంతే. ఇంకో పర్యాయ పదం దేహో నాహం బ్రహ్మ, బ్రహ్మైవాహం దేహో నాహం బ్రహ్మైవ. అహం దేహ నా కింటు అహం బ్రహ్మమేవ. ఇది బాగుందండి, సరదా ప్రయత్నం చేయండి. ఇంకా మిగతా వాళ్ళు కూడా మాట్లాడలేదు. ఎవరన్నా ప్రయత్నం. అయ్యా గురుగారు చెప్పండి గురుగారు సార్. ఒక లైన్ చెప్తాను. చెప్పండి సార్. భగవాన్ ఉచ్యతే కశ్చిత్ ఆశ్చర్యవత్ పశ్యతి. ఆశ్చర్యవత్ పశ్యతి. ఆశ్చర్యవత్ వదతి. కశ్చిత్ కూడా పెట్టండి. కశ్చిత్ ఆశ్చర్య ఒకటే ఇవన్నీ ఏకపాత్రం కాదండి. మాట్లాడేవాడు వేరు, చూసేవాడు వేరు, వినేవాడు వేరు. అలా అయితే కశ్చిత్ ముగ్గురికి వేయండి. చెప్పండి. కశ్చిత్ ఆశ్చర్యవత్ వదతి. కశ్చిత్ అన్యః కశ్చిత్ అన్యః ఆశ్చర్యవత్ పశ్యతి. పశ్యతి చెప్పాను కదా. ఆశ్చర్యవత్ పశ్యతి. శృణోతి. కశ్చిత్ ఆశ్చర్యవత్ అన్యః ఆశ్చర్యవత్ వదతి. కచ్చిదేవ భవతి. చెప్పండి. కించిత్ అనేక సహస్ర భవతి. కానీ వీళ్ళు ఎవరికైనా ఆ విషయం తెలిసిందా, తెలియలేదా? ఈ ముగ్గురు మాట్లాడేసేవాడికి ఈ ముగ్గురికి ఏమీ అర్థం లేదు. కింటు కానీ తే సర్వే అజ్ఞానినః ఆత్మ విషయే. అనండి సుబ్రహ్మణ్య గారు. కింటు అనండి. కింటు తే సర్వే అజ్ఞానినః ఆత్మ విషయే అంతే. ఆత్మ విషయే అజ్ఞానినః అంతే. సుబ్రహ్మణ్యం గారు, భగవాన్ కదుగో సుబ్రహ్మణ్యం గారు ఏమని చెప్తారా? అయ్యా నమస్కారం. ప్రణామాః బహువచనే. ప్రణామాః. ఏ అత్యంత విషయః శ్రీమద్ శంకరాచార్య కృత భజగోవింద శ్లోకాయాం మధ్యే పునరపి జననం పునరపి మరణం ఇతి శ్లోక మధ్యే నిగూఢీకృతః ఏతత్ ఫలం శ్రీ శంకరాచార్యార్పణమస్తు. సత్యాన్ని కందుకు సత్యనారాయణ, ఇంకో కందుకూరు వారు ఇంకొక వచ్చారు, కందుకూరు సుబ్రహ్మణ్యం గారు వచ్చారు. ఈసీఎల్ ఫ్రెండ్, నువ్వేమో స్టేట్ బ్యాంక్. ఇద్దరు కందుకూరు వారే, ఇద్దరు భిన్నమైనటువంటి. టుడే ఐ పుట్ ఏ మెసేజ్ టు హిమ్. ఓకే 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 ఓకే, ధన్యవాదాలు. నాకు పెట్టారా? మీకు పెట్టా. మరి ఎక్కడ
సరే తర్వాత మెత్తాడు మాట్లాడండి. అయ్యా శైవ బాగుంది, భూతం సంతోషమండి. మరి శైవ ఇక్కడికి భూతం ఆత్మ గురించి పెట్టు. గురుగారు అయ్యా శైవ చెప్పండి అమ్మా, ఇంకెవరన్నా ఉన్నారమ్మా? మాట్లాడండి అమ్మా. చెప్తానండి. మీరు వీడియోలు పెట్టిన వాళ్ళే మాట్లాడండి అమ్మా. అయ్యా అదృష్టం అనే మాటకి అదృష్టం అయిపోతున్నారు మీరు. గురుగారు చెప్తానండి. చెప్పండి అమ్మా. వయం శంకర భాష్యం ఆత్మ విషయం జానమః. ఆ, అన్నాడు. తెలుగులో చెప్పండి, దాని అర్థం మీరు చెప్పదలసిన విషయం భావం చెప్పండి, అది కూడా చెప్పండి. అదే శంకర భాష్యంలో ఆత్మ విషయం తెలుసుకున్నాము. తెలుసుకున్నాం, బాగుందండి, సంతోషం, ప్రయత్నం చాలా. అయ్యా ఇంకెవరన్నా ఇంక మాట్లాడేవాడు ఎవరన్నా ఉన్నారా? లేదనుకుంటే ఇంకా క్లాస్ ఆపుతాను, ఇంకో పని ఉన్న తర్వాత మరి. అయ్యా రండి సుబ్రహ్మణ్యం గురుగారి గారు. వాళ్ళ ఒక మంచి మాట విన్నాను. ఒక ఏంటి? మంచి మాట మన దాంట్లో భాష్యంలో అదృష్ట దృష్ట నష్ట భ్రాదేశు. ఎంత బాగుందండి ఆ మాట. అదృష్ట, అది మూడు, అది కామాలు ఉన్నాయి, గుర్తెట్టుకోండి. అదే అదృష్ట దృష్ట నష్ట భ్రాదేశు. అది ఏంటండి? అదృష్ట దృష్ట నష్ట భ్రాంతి. అది ఒక ఎండ నుంచి ఇంకొక ఎండకి తీసుకెళ్లిపోయిందండి. అంతే. చాలా గొప్ప పదం అండి అది. అది ఇంకో మీరు సంస్కృతం నేర్చుకోవడానికి ఏం కావాలంటే శంకరాచార్య వారి భాష్యాలు వినండి, ప్రయత్నం చేయండి, సంస్కృతం బాగా వస్తుంది. ఈ మాట చాలా నేను బాగుంది. చెప్పండి. ఆచార్యుల్లో మనకి అనంతపురం అయ్యా వానమామలే కాదు, గుర్తు రావట్లేదు, వారి అబ్బాయికి సంస్కృతం రావాలంటే శ్రీ వైష్ణవులు, ఆయన వాళ్ళ అబ్బాయికి సంస్కృతం రావాలి, ఒరే అబ్బాయి నీ సంస్కృతం కావాలంటే శంకర భాష చదవరా అన్నారండి. శ్రీ వైష్ణవులు మామూలుగా శంకర భాష దగ్గర రానివారు. సంస్కృతం కావాలంటే శంకర భాషను చదువు, ఎవరు వాడని ప్రయోగాలు కూడా అందులో ఉంటాయి, బాగుంటాయి చక్కగా. నారాయణాచార్య, పుట్టపర్తి నారాయణాచార్య గారండి. పుట్టపర్తి నారాయణాచార్య గారు అన్న మాట ఏంటంటే వాళ్ళ అబ్బాయికి, వాళ్ళతో శ్రీ వైష్ణవులు వాడు, అసలు శంకర భాష్యాలు పుస్తకాలు ముట్టుకోరు, కానీ నీ సంస్కృతం కావాలంటే శంకర భాష్యాలు చదవరా అన్నట్లండి. చూడండి, అపోజినెంట్స్ కూడా ప్రైజ్ చేసే స్థాయి భాషా విషయం, సిద్ధాంత విషయం పక్కన పెట్టుకోండి. అయ్యా రెడ్డి చంద్ర సుబ్రహ్మణ్యం గారు మీరేం చెప్తారా? గురుగారు ఒకటే, అంటే ఈ రోజులో భగవద్గీత గురించి పుస్తకాలు ఎన్నో చదివాము, కానీ ఇప్పుడు ఈ మీ భాష వింటుంటే ఆత్మ దీని గురించి వాళ్ళు చెప్పిన దాంట్లో కొంచెం అర్థం అవుతోంది కొంచెం కొంచెంగా. అది సంస్కృతం చెప్దామని కొంచెం చెప్పండి. పుస్తకం పఠనేన మమ కిమపి నా శిక్షితం, పుస్తక పఠనేన మమ కిమపి నా శిక్షితం, పరంతు అయం వర్గాహ అంటే ఈ క్లాసుల్లోంచి భేదం కరోతి. అది అర్థం వచ్చిందండి. అది మనం అంటే ఇప్పుడు ఈ క్లాసులు అటెండ్ చేయడంతో డిఫరెన్స్ అనేది కనబడుతోంది అని చెప్పి పుస్తకం విషయం విశిష్టం భవతి, విషయం విశిష్టం భవతి, విషయ ఓకే ఓకే, బాగుంది, పర్లేదు. అనురాధ గారు మీరేమని చెప్తారమ్మా? లేదు గురుగారు, నాకు చిన్న పని ఉంది, నేను క్లాస్ లీవ్ అవుదామని చెప్పి రాస్తున్నాను, అదే టైప్ చేస్తాను. అయితే ఒక మాట చెప్పేస్తానమ్మా, ఓ సినిమా ఉంది శ్రీకృష్ణ మహర్షి, అందులో కురు సభలు అవుతుంటే మాట్లాడుతూ కృష్ణ పరమాత్మ సభలో అందరూ ఉన్నారు. అప్పుడు ఏమంటారు తెలుసునమ్మా, కృష్ణ పరమాత్మ ఇంతలో అశ్వత్థామకి కర్ణుడికి గొడవ అవుతుంది అక్కడ. అశ్వత్థామ కురు అతనితో కృపాచ మామ లే వెళ్ళిపోదాం అంటాడు. అప్పుడు కృష్ణ పరమాత్మ కొద్ది నిమిషం నడుస్తూ అందరూ పోవచ్చును అంటాడు. అలాగే ఇప్పుడు అందరూ వెళ్ళిపోదామమ్మా, కొద్ది నిమిషం నడుస్తూ అందరూ ఇక్కడి ఎగ్జిట్ అయిపోవచ్చు. హరి ఓం తత్సత్ బ్రహ్మార్పణం వస్తు, శ్రీ సీతారామార్పణం వస్తు. మళ్ళీ కలుద్దామండి. చెప్పలేదు ఏదమ్మా చెప్పారు చెప్పేసానమ్మా, ఈ కథలో దిగప్పుడు చెప్పారు అయినా ఇంకోసారి చెప్పుకుంటే తప్పలేదు. ఓం కాయేన సకలం పరస్మై బ్రహ్మార్పణ. ఏమ్మా ఏమనుకోకండి అనురాధ గారు. ధన్యవాదాలు మహోదయ. ఓకేనమ్మా, ధన్యవాదాలు గురువు గారు. ఆశీర్వచనాన్ని. ధన్యవాదాలు గురువు గారు.